మన యొక్క సద్గురు జ్యోతిషాలయంలో వార ఫలాల్లో తీసుకుంటే మే 15 నుండి మే 21, 2026 వరకు మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. వేడి తాపడం ఎక్కువ ఉంది. మన యొక్క ప్రేక్షక మిత్రులందరూ కూడా ఎప్పుడా ఎదురు చూస్తూ ఉంటారు 15వ తారీఖు నుంచి నాకు ఎలా ఉంది అని చెప్పి. ఆ సమయం ఆసన్నమైంది. గ్రహాలు మనకు అనుకూలించడానితో పాటు మనం కూడా సమాజానికి నేను సహితం ప్రపంచానికి సమిధనొక్కటి ఆహుతిస్తానట్టుగా ఒక చలివేంద్రం ఏర్పాటు చేయండి. చలివేంద్రం ఏర్పాటు చేయడం కుదరట్లేదు. కొన్ని చిన్న చిన్న వాటర్ బాటిల్ తీసుకోండి. 1/2 లీటర్ వాటర్ బాటిల్ లేదా 1 లీటర్ వాటర్ బాటిల్ తీసుకొని అలా మీరు బండి మీదనో కారులో పోతూ ఉండగా స్ట్రేంజర్స్ ఒక 10 మందికి 20 మందికి పెట్టండి. మీ వ్యక్తిగత జాతకం ఎలా ఉంటుందో వాళ్ళ జాతకానికి కూడా మీరు ఒక గురువుగా మారుతారు. మీ ఇష్టదైవాన్ని ప్రార్థన చేయండి. అందరికీ కూడా ఏదో ఒక వ్యాపార ఉద్యోగ వ్యవహారాలు అన్ని తెలుసుకోవాలని కోరిక ఉంటుంది కదా, దాన్ని మనం విశ్లేషిద్దాం ఈ వారం అంతా కూడాను. జ్యోతిష్యం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జ్యోతిష్యం జీవితం కాదు. మీరు మిమ్మల్ని మీ ఇష్టదైవాన్ని ప్రార్థన చేసుకోండి. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 3వ రాశి అయినటువంటి మిథున రాశి మిత్రులారా, మే 15 నుండి మే 21, 2026 వరకు వార ఫలాలు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే మీరు ఎలా ఆలోచిస్తారో అదే ఫలితాన్ని మీరు పొందుతారు. ఈ వారం అంతా కూడా మైండ్ గేమ్ అనుకోవచ్చు. మైండ్ గేమ్ ఈ వారం అంతా కూడా. బుధుడు మీ అధిపతి బలంగా ఆలోచన కమ్యూనికేషన్ మీద కూర్చున్నాడు. గురువు 12వ స్థానం ప్రభావం చూపిస్తున్నాడు. శని 9వ దృష్టి కర్మ పరీక్ష దృష్టిలో ఉన్నాడు. కుజుడు త్వరిత నిర్ణయాలు తీసుకునే ప్రవర్తన ఇస్తున్నాడు. క్లారిటీ ఉంటే గెయిన్, కన్ఫ్యూజన్ ఉంటే లాస్. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఉద్యోగంలో మీటింగ్స్ డిస్కషన్స్ ఎక్కువ ఉంటాయి. జాబ్ లో రోల్ క్లారిటీ అద్భుతంగా ఉంటుంది. ఇంకా వ్యాపారం చేసే వాళ్ళకి కొత్త కొత్త ఐడియాలజీతో మీ వ్యాపారాన్ని ఎక్స్పాండ్ చేసే అవకాశాలు, ఎస్పెషల్లీ ఈ కామర్స్ బిజినెస్ వాళ్ళకి చాలా మంచిదని కూడా చెప్పచ్చు. వెంటనే ఇంప్లిమెంట్ చేయండి. అనలైజ్ చేసి ముందుకెళ్ళండి. మంచి, కానీ 1-2 సార్లు ఆలోచించండి. కానీ ఆలోచన తర్వాత నిర్ణయం ఒకసారి తీసుకోండి. ఆర్థికంగా అద్భుతంగా ఉంటుందని కూడా చెప్పచ్చు. ఖర్చులు పెరిగినా ట్రావెల్ ద్వారా కూడా మీకు ఆర్థికం, కొంతమంది ట్రావెలే వారి వృత్తిగా ఉంటుంది. ప్రత్యేకించి కళాకారులకి, సినిమా యాక్టర్స్, టీవీ యాక్టర్స్, వీళ్ళకందరికీ కూడా చాలా అనుకూలంగా ఉండే వారం అని కూడా చెప్పచ్చు. ఈ వారము బడ్జెటింగ్ చాలా ముఖ్యం. కుటుంబ సభ్యుల మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ ఉంటే, పాతది ఏమైనా ఉంటే మిస్అండర్స్టాండింగ్ అవన్నీ కూడా తొలగిపోయే అవకాశాలు. విడిపోయిన భార్య భర్తలు కూడా ఒకసారి ఫోన్ చేసి మాట్లాడి మళ్ళీ కలవండి, అవకాశాలు కనబడుతున్నాయి. సైలెన్స్ సమ్ టైమ్స్ బెస్ట్ సొల్యూషన్ అని కూడా చెప్పచ్చు. రాజకీయంలో మీ మాటతో ఇంప్రెస్ చేయగలరు, కానీ కాన్స్టిట్యున్సీలో లేకపోతే ఎఫెక్ట్ తగ్గుతుంది. కాబట్టి మీ యొక్క కాన్స్టిట్యూషన్ లో ఎక్కువ ఉండండి. ప్లానింగ్ ఫేజ్ అని చెప్పొచ్చు. వ్యవసాయదారులకి కొత్త పద్ధతులు ఆలోచించడానికి మంచి వారం ఇది. కోర్టు కేసులో ఆర్గ్యుమెంట్ స్ట్రాంగ్ గా ఉంటాయి. క్లారిటీ లేక డిలే అయ్యే అవకాశాలు ఉంటాయి. అది మాత్రం కాస్త మిశ్రమంగా ఉంది. షేర్ మార్కెట్ హై వాలంటేట్ ఉందండి. మార్కెట్ లోనే కాస్త జాగ్రత్త. క్విక్ ప్రాఫిట్, క్విక్ లాస్ రెండు పాసిబుల్స్ ఉన్నాయి. జాగ్రత్తగా ట్రేడ్ చేయండి. విద్యార్థులకి మెమరీ స్ట్రాంగ్ గా ఉంటుంది, కానీ కాన్సన్ట్రేషన్ ఫ్లెక్చువల్ గా ఉంటుంది. జాగ్రత్త. ఆరోగ్యం, స్ట్రెస్, స్లీప్ డిస్టర్బెన్స్, నర్వస్ సిస్టమ్ ద్వారా రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి. కాస్త జాగ్రత్త పడండి. అదృష్టం 50-50 ఈసారి అంతా కూడా మిశ్రమంగా కనబడుతుంది. బుధవారం విష్ణు భగవానుని ప్రార్థన చేసుకోండి. గణపతి పూజ చేయండి. పచ్చని పప్పులు, పెసరపప్పు ఉంటుంది చూసారా, దాన్ని దానం ఇయ్యండి. ఓం బుధాయ నమః, ఓం విష్ణవే నమః అని ప్రార్థన చేయండి. చిన్న పిల్లలకి పుస్తకాలు, పెన్సిల్, పెన్లు కూడా ఇవ్వండి. ఇవి చేస్తే మీలో ఉన్నటువంటి కన్ఫ్యూషన్స్ అన్ని తొలగి క్లారిటీ వస్తుంది. ఈ వారం మీరు 2 మార్గాలు కనిపిస్తారు. ఒకటి క్విక్ డిసిషన్, మరొకటి కరెక్ట్ డిసిషన్. ఈ వారం మీ లైఫ్ లో టర్నింగ్ పాయింట్ అవుతుంది. మీ బలం, మీ మైండ్, అదే మీ బలహీనత కూడా. జాగ్రత్త. విజయోస్తు. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ మాకు కనబడుతున్నటువంటి నంబర్ కి వాట్సాప్ కానీ కాల్ కానీ చేయండి. అంతకంటే ఒక చిన్న సూచన ఏమంటే, మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుని సంప్రదించండి, చక్కగా తెలుసుకోండి. విజయోస్తు. మే 21, 2026 ఈ వారం మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉందంటే, ఇదొక రియలైజేషన్ వీక్ అని కూడా చెప్పచ్చు. మీరు గ్రహించే విషయం మీ దిశను పూర్తిగా మారుస్తుంది.
గురువు లగ్నాధిపతిగా ఉండి మనశ్శాంతిని ఇస్తున్నాడు. శని లగ్నంపై ప్రభావి, ఏళ్ళనాడు శని నడుస్తుంది, జన్మ శనిగా ఉన్నాడు. కర్మ పరీక్షలు ఆలస్యం అవుతున్నాయి. కుజుడు ఆలోచన వేగం, ఎమోషనల్ డిసిషన్స్ ఇస్తున్నాడు. బుధుడు కమ్యూనికేషన్ జాగ్రత్త కల్పిస్తున్నాడు. కాస్త నెమ్మది, లోపల ప్రశాంతత ఉంటే అద్భుతమైనటువంటి ఫలితాలను పొందుతారు. జాబ్ లో కాస్త స్లో ఉంది, కానీ స్టేబిలిటీ ఉంటుంది. బిజినెస్ లో క్రియేటివ్ ఐడియాస్ వర్క్ అవుతుంది, కానీ వెంటనే క్విక్ రిజల్ట్స్ ని ఎదురు చూడకండి. నిదానంగా ఉండండి. ఈ వారం అంతా కూడా మిశ్రమంగా ఉంది, నిదానంగా ఉండండి. కొంచెం ఆర్థికంగా స్టేబుల్ ఉంటుంది, ఎక్స్పెండిచర్స్ కూడా అదే విధంగా ఉంటుంది. సేవింగ్స్ ఎక్స్పెక్ట్ చేయకండి ఈ వారం. ఇంకా కుటుంబ విషయానికి వచ్చేటప్పటికి ఎమోషనల్ బాండింగ్ పెరుగుతుంది. ఒక శుభవార్త వచ్చే అవకాశాలు గట్టిగా ఉన్నాయి. రాజకీయ రంగం వారికి ఇన్ఫ్లుయెన్స్ స్లోగా పెరుగుతుంది, సైలెంట్ సపోర్ట్ పెరుగుతుంది. వ్యవసాయదారులకి నీటి సంబంధిత పనులన్నిటి కూడా, మరమ్మతులన్నీ కూడా చేసుకుంటారు. కోర్టు కేసులు స్లో ప్రోగ్రెస్ అవుతున్నాయి, కానీ పాజిటివ్ గా వచ్చే అవకాశాలు ఉన్నాయి. షేర్ మార్కెట్ మీడియం సేఫ్. ఇన్ఫ్యూషన్స్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మటుకు చాలా ఇబ్బంది పడతారు. విద్యార్థులు కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ చేయాలి. క్రియేటివ్ సబ్జెక్ట్స్ కి మంచి సమయం ఇది. గైడెన్స్ తీసుకుంటే సక్సెస్ అవుతారు. ఈ కామర్స్ బిజినెస్ చేసే వాళ్ళకి ఇది మంచిది. కళాకారులకి చాలా మంచి అవకాశం. వివాహం కాని వారికి ఇది ఒక మంచి అవకాశం వస్తుంది. ఇంకా ఆరోగ్యపరంగా మెంటల్ స్ట్రెస్ తగ్గుతుంది, కానీ లేజినెస్ అనేది పెరుగుతుంది. రొటీన్ మెయింటైన్ చేయాలి. అదృష్టం ఈ వారం మీకు 60%గా ఉంది, 40% ఇబ్బందిగా ఉంది. పరిహారాలు తీసుకుంటే గురు భగవాన్ని ప్రార్థన చేయండి. పసుపు పువ్వులతో అర్చన చేయండి. గురు భగవానునికి ఒక 108 శనగలతో చేసినటువంటి మాలను తీసుకుపోయి స్వామివారికి వేసి నమస్కారం చేయండి. ఓం నమో నారాయణ అని చెప్పి మహావిష్ణు ఆలయాలు కూడా చేయండి. విష్ణు సహస్రనామ పారాయణం చేయండి ప్రతిరోజు అవకాశం ఉంటే, లేదా వినండి, చాలా బాగుంటారు. ఈ వారం పెద్ద చేంజెస్ కనబడకపోయినా స్ట్రాంగ్ బేస్ అనేది ఏర్పడుతుంది. నిశ్శబ్దంగా జరుగుతున్న మార్పే మీ జీవితాన్ని పెద్ద మార్పుగా మార్పిస్తుంది. ఓవరాల్ జాగ్రత్తగా ఉండండి, విజయం వస్తుంది. లైట్ కూడా ఉన్నాయి. ఈ వారం మీకు బిజినెస్ ఎలా ఉందంటే పెద్ద డీల్ ఫైనలైజ్ అయ్యే అవకాశాలు గట్టిగా కనబడుతున్నాయి. ఉద్యోగస్తులు లీడర్షిప్ రోల్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సీనియర్స్ మీపై ట్రస్ట్ పెరుగుతుంది. ఈగో వల్ల కాన్ఫ్లిక్ట్ రావచ్చు. బెస్ట్ స్ట్రాటజీ లీడ్స్ విత్ కామ్నెస్ అని చేసుకోవచ్చు. ఆరోగ్య పరిస్థితి, ఇన్కమ్ స్ట్రాంగ్ గా ఉంటుంది. నెట్వర్క్ ద్వారా గెయిన్ చేస్తారు, కానీ ప్రెస్టేజ్ కోసం అన్నెసరీ స్పెండింగ్ చేస్తారు. ఇక కుటుంబ విషయంలో భార్యాభర్తల మధ్య ఈగో క్లాష్ వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. మీరు సాఫ్ట్ గా ఉంటే సమస్యలు అవాయిడ్ అవుతాయండి. రెస్పెక్ట్ ఇవ్వడం చాలా ముఖ్యం, అది ఎంతటి వారైనా. రాజకీయ రంగంలో పబ్లిక్ ఇమేజ్ కొంచెం లైట్ గా డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి, జాగ్రత్త. ప్రజాక్షేత్రం లేనప్పుడు అహంకార ధోరణితో వెళ్లకుండా కొంచెం ఒక మెట్టు దిగి మాట్లాడితే మీ మాటకు వెయిట్ పెరుగుతుంది. వ్యవసాయదారులకి ఎవరైనా మెంటర్ని పిలుచుకొని ఎలా మంచి వ్యవసాయంలో ఇంప్రూవ్ చేసుకోవచ్చు టెక్నాలజీ ద్వారా అనేది కొంచెం నేర్చుకుంటే చాలా బాగుంటుందని కనబడుతుంది. ఆపోజిట్ దీంట్లో ఎలా ఉంటుందంటే టీం వర్క్ కూడా మీరు ఎలా చేయాలి, ఈ నాటులు వేయడమా లేకపోతే ఇంకోటి విత్తనాలు వేయడమా, లేదా కొంచెం మాట్లాడితే చాలా మంచిది. ఇంకా కోర్టు కేసులో ఆర్గ్యుమెంట్ స్ట్రాంగ్ గా ఉంటుంది, కానీ ఆపోజిట్ సైడ్ కూడా స్ట్రాంగ్ గా ఉంటుంది, కాబట్టి పేషెన్స్ అవసరం. ఒక రకంగా చెప్పాలంటే నెగిటివ్ లైన్సే ఎక్కువ కనబడుతున్నాయి, జాగ్రత్త. ఇంకా షేర్ మార్కెట్ అస్సలు బాగాలేదు, జాగ్రత్త. ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల లాస్ అయ్యే అవకాశాలు బాగున్నాయి. ఇంకా విద్యార్థులకి కాంపిటేటివ్ ఎగ్జామ్ చాలా గట్టిగా చదవాలండి. కాన్సన్ట్రేషన్ ఎఫర్ట్ ఖచ్చితంగా ఉండాలి. ఆరోగ్యం ఒక శస్త్రచికిత్స అయ్యే అవకాశాలు ఉన్నాయి. కార్డియా రిలేటెడ్ కూడా కనబడుతుంది, జాగ్రత్త. బీపీ, హీట్ రిలేటెడ్ ఇవన్నీ కూడా కనబడుతున్నాయి. ఇంకా 50-50గా ఉంది ఈ వారం అంతా కూడాను. పరిహారాలంతా ఆరోగ్యం కొరకు సూర్యనారాయణకి అర్ఘ్యం వదలండి. రాగి పాత్రలో నీళ్లు తీసుకొని ఇలా అర్ఘ్యం వదలండి 7 సార్లు. ఓం సూర్యాయ నమః అని చెప్తూ వినండి, వదలండి. ఆదిత్య హృదయం ఎక్కువ పారాయణం చేయడానికి ప్రయత్నం చేయండి.
గోమాతకు గడ్డి పెట్టండి, చక్కగా మంచి గడ్డి, ఆకుకూరలు అవన్నీ కూడా పెట్టండి. ఈ వారం అంతా కూడా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి ఈ వారం. మీ ఈగో తగ్గిస్తే ఈ వారం మీకు పెద్ద లాభం ఉంటుంది. రాజుగా ఉండాలి కానీ వినమ్ర రాజుగా ఉంటే రాజ్యం నిలుస్తుంది. సింహరాశి వారికి తెలుసుకోవాలి. విజయవస్తు.